Now what is our goal is means we need to prove that pulling is easier than the pushing. Pulling is easier than the pushing. So pulling is ఈజియర్ దాన్ ద పుషింగ్. పుషింగ్ కంటే పుల్లింగ్ అనేటువంటిది చాలా ఈజీగా ఉంటుంది అనేది మనం ప్రూవ్ చేయాలన్నమాట. పుల్లింగ్ ఈజ్ ఈజియర్ దాన్ పుషింగ్. అంటే నువ్వు దీన్ని మనం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, ఇది మనం ప్రూవ్ చేయమంటాడు అతను. సో లాగడం అనేది చాలా తేలిక నెట్టడం కంటే అనేటువంటిది ప్రూవ్ చేయండి అని అంటారనమాట. సో హౌ టు ప్రూఫ్ మీన్స్ వీ నీడ్ టు yes, it is I will left over some of the concepts are not covered in the textbooks ma, that's why I am not dealing that one. So I will deal some of the important concepts which are important for the competitive exam at the end of this complete syllabus. నాకు కొన్ని కాన్సెప్ట్స్ బ్రెయిన్లో ఉన్నాయి. స్ట్రింగ్స్ కనెక్షన్ చేసినటువంటివి కొన్ని ప్రాబ్లమ్స్, 2-3 ప్రాబ్లమ్స్ స్ట్రింగ్స్ కనెక్ట్ చేస్తే ఎలా వస్తాయి అనేటువంటి అవన్నీ నేను సపరేట్గా ఒక గ్రూప్ చేసుకొని ఉన్నాను. వాటిని మన రన్నింగ్ కరికులం సిలబస్ మిస్ అయిపోయిన తర్వాత వాటిని మళ్ళీ సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అటువుడ్ ఉందా? అటువుడ్ మిషన్ ఉందా? ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నో ఇష్యూ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ వన్ ఆల్సో. ఓకే, నౌ పుల్లింగ్ ఈజ్ ఈజియర్ దాన్ ద పుషింగ్ అనేది ఇప్పుడు మనం చూద్దాం ఏమంటే ఎలా అనేటువంటిది చూద్దాం. చూడండి, సో లెట్ మీ గో టు ద కాన్సెప్ట్. సో ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ ద పుల్లింగ్ను మనం తీసుకుంటున్నాం. ఐఎమ్ టేకింగ్ ద ఫస్ట్ వన్. సో నవ్ ఐఎమ్ టేకింగ్ ఫర్ ఈజియర్ వన్ పుల్లింగ్ కాన్సెప్ట్ నేను బేస్ చేసుకొని ఉంటున్నాను. లెట్ మీ టేక్ ఫర్ యువర్ ఈజీ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్, లెట్ మీ టేక్ వన్ ఆఫ్ ద లాన్ రోలర్ ఈజ్ దే. ఒక లాన్ రోలర్ ఉందనుకోండి. సో ఐఎమ్ పుల్లింగ్ దిస్ లాన్ రోలర్ నేను పుల్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఫర్ యువర్ ఈజీ అండర్స్టాండింగ్ ద పుల్లింగ్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ సటన్ యాంగిల్ టు ద హారిజంటల్ యాక్సెస్. హారిజంటల్ యాక్సెస్తో సటన్ యాంగిల్తో చేస్తుంది అనుకోండి, దట్ ఈస్ ద పుల్లింగ్ ఫోర్స్. ఇది ఎఫ్ అనేటువంటిది పుల్లింగ్ ఫోర్స్ అనుకోండి. సో వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ విత్ ద హారిజంటల్ యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టీటా అనే యాంగిల్తో హారిజంటల్ యాక్సెస్తో పుల్ చేస్తుంది అనుకోండి. దానిలో లాన్ రోలర్ వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ది లాన్ రోలర్ ఈజ్ ఈక్వల్ టు లెట్ మీ టేక్ దిస్ ఇస్ ద మాస్ ఆఫ్ ది లాన్ రోలర్. ఒక మనకు గార్డెన్లో ఒక రోలర్ ఉంటుందమ్మా. ఆ రోలర్ను మనం ఏం చేస్తున్నాము, మనం చేయి పట్టుకొని లాక్కుంటూ వెళ్ళిపోతున్నాము అనమాట. ఆ రోలర్ యొక్క మాస్ ఎంత ఉంది అంటే ఎమ్, దాని మీద మనం అప్లై చేసినటువంటి ఫోర్స్ ఎఫ్. ఎలా అప్లై చేసాం ఆ ఫోర్సు? హారిజంటల్ యాక్సెస్తో టీటా అనేటువంటి యాంగిల్తో అప్లై చేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో పనిచేసేటువంటి రియల్ ఫోర్సెస్ ఏమేం ఫోర్సెస్ పనిచేస్తున్నాయి, ఎలా పనిచేస్తున్నాయి అనేటువంటి చూద్దాం. చూడండి, సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ వన్, డ్యూ టు ద మాస్ ఆఫ్ ది బాడీ వెయిట్ విల్ యాక్ట్ డౌన్వర్డ్ డైరెక్షన్, దట్ వెయిట్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ అనేటువంటి ఫోర్స్ అనేటువంటిది వెయిట్ అనేది పనిచేస్తుంది ఒకటి. సో ఇఫ్ ఈస్ ద ఫోర్స్ మీన్స్ ఫోర్స్ ఐఎమ్ రిజాల్వింగ్ యాజ్ ద 2 కాంపోనెంట్స్. వన్ ఈజ్ ద హారిజంటల్ కాంపోనెంట్, అనదర్ వన్ ఈజ్ ద వర్టికల్ కాంపోనెంట్. వర్టికల్ కాంపోనెంట్గా హారిజంటల్ కాంపోనెంట్గా నేను రిజాల్వ్ చేస్తున్నాను ఇక్కడ. విల్ యూ ప్లీజ్ లుక్ ఆన్ దిస్ వన్. హారిజంటల్ ఇట్ ఈస్ ద ఈ ఫోర్స్ ఈజ్ ద టీటా ఈజ్ ద అడ్జసెంట్ సైడ్ కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ కాస్ థీటా వస్తుంది. ఇట్ ఈస్ ద ఫోర్స్ ఈజ్ ద వర్టికల్ కాంపోనెంట్, ఇది వర్టికల్ కాంపోనెంట్ కాబట్టి ఎఫ్ సైన్ థీటా అనేటువంటిది ఫోర్స్ అనేది మనకు రావడం జరిగింది. చూడండి, సో నౌ వాట్ ఐఎమ్ టేకింగ్, చూడండి ఇక్కడ ఒకసారి ఆలోచించండి. నౌ విల్ యూ ప్లీజ్ లుక్ ఆన్ దిస్ వన్. ద ఫోర్స్ ఈజ్ యాక్టింగ్, చూడండి, ద నార్మల్ రియాక్షన్ విల్ ఆల్సో యాక్ట్ ఆన్ ద అప్వర్డ్ డైరెక్షన్. ఈ డైరెక్షన్లో నార్మల్ రియాక్షన్ కూడా మనకు పనిచేస్తుంది. అనమాట. చూడండి, వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అలాంగ్ ద వర్టికల్ డైరెక్షన్, ఆబ్జెక్ట్ ఈజ్ అట్ రెస్ట్ పొజిషన్. ఇప్పుడు లాన్ రోలర్ను నేను ఇలా లాక్కుంటూ వెళ్తున్నాను. అలాంగ్ ద వర్టికల్ డైరెక్షన్ ఆబ్జెక్ట్ ఈజ్ అట్ రెస్ట్ పొజిషన్. అలాంగ్ ది వర్టికల్ డైరెక్షన్ ఆబ్జెక్ట్ ఈజ్ అట్ రెస్ట్. కదలడం లేదు, వర్టికల్ డైరెక్షన్లో ఆబ్జెక్ట్ కదలడం లేదు, హారిజంటల్గా ఆబ్జెక్ట్ వెళ్ళిపోతూ ఉంది.
కానీ వర్టికల్ డైరెక్షన్లో ఏం కదలడం లేదనమాట. చూడండి ఇప్పుడు ఏం చేస్తుంది, హారిజంటల్ డైరెక్షన్లో ఆబ్జెక్ట్ కదులుతుంది కాబట్టి ద ఫ్రిక్షనల్ ఫోర్స్ విల్ బి జనరేటెడ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో జనరేట్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ కే బికాస్ ఆఫ్ దే ఆర్ ఇన్ ద రాన్ రోలర్. ఆర్ వీ విల్ టేక్ ద ఎఫ్ ఆఫ్ ఆర్ అనుకోండి, రోలింగ్ ఫ్రిక్షన్ ఎఫ్ ఆఫ్ ఆర్ అనుకోండి, రోలింగ్ ఫ్రిక్షన్ అనేటువంటి జనరేట్ అయింది. వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ వర్టికల్ డైరెక్షన్లో ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉందంటే సిగ్మా ఎఫ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు మస్ట్ బి 0. అర్థమవుతుందా లేదా? హలో. సో వర్టికల్ డైరెక్షన్లో ఎఫ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అయిందంటే ఏమేం పని చేస్తున్నాయి వర్టికల్ డైరెక్షన్లో ఫోర్సెస్? వస్తున్నాను. ఏమేం ఫోర్సులు? నో టోటల్ ఫోర్సెస్ వర్టికల్ డైరెక్షన్ ఎన్ ప్లస్ ఎఫ్ సైన్ థీటా మైనస్ ఎంజీ ఈజ్ ఈక్వల్ టు 0. ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? చూడండి పైకి పనిచేసేటువంటి ఫోర్సులు నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఎన్ పనిచేస్తుంది, రిజాల్వ్ చేసినటువంటి కాంపోనెంట్ ఎఫ్ సైన్ థీటా పనిచేస్తుంది, డౌన్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తుంది కాబట్టి మైనస్ ఎంజీ రాస్తున్నాను. దెన్ వాట్ ఈస్ ద నార్మల్ రియాక్షన్ హియర్? నార్మల్ రియాక్షన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు అన్ని అవతలకు పంపిస్తున్నాను, ఎంజీ మైనస్ ఎఫ్ సైన్ థీటా వచ్చింది. నౌ అవర్ గోల్ ఈజ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ యొక్క ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత ఉంటుంది అంటుంది. చూడండి, యాజ్ ద బాడీ ఈజ్ రోల్ అవుతుంది కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ యాజ్ ద బాడీ ఈజ్ రోలింగ్ మీన్స్ ఫ్రిక్షనల్ ఫోర్స్ విల్ బి రోలింగ్ ఫ్రిక్షన్ అవుతుంది, అంతేనా కదా? సో రోలింగ్ ఫ్రిక్షన్ ఎంత పని చేస్తుంది? ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్ ఇంటూ ఫార్ములా ఎన్ మ్యూ ఆర్ ఎన్. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఆర్ వాల్యూ ఫార్ములా రాయండి. ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్ ఇంటూ ఎన్. ఇదో ఇప్పుడే కనుక్కున్నాం మనం ఇక్కడ. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ మైనస్ ఎఫ్ సైన్ థీటా. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాను. ఎక్కడన్నా సపరేట్గా రాసి పెట్టుకోండి. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద పుష్ చేస్తున్నాను. పుల్లింగ్ ఇప్పుడే అయిపోయింది. పుష్ చేస్తున్నాను లార్మ్ రోలర్ని. వెన్ ద రోలర్ ఈజ్ పుషింగ్. కేస్ 2, when the roller is pushing పుష్ చేస్తున్నానమ్మా. ఇక్కడ నేను పుల్ కాదు, ఇప్పుడు నేను పుష్ చేస్తున్నాను. ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు పుష్ చేస్తే ఏమవుతుందో చూడండి. దిస్ ఇస్ ద రాన్ రోలర్. ఇప్పుడు నేను దీన్ని పుష్ చేయాలంటే ఖచ్చితంగా నేను సర్టన్ యాంగిల్తో పుష్ చేయాలి. నేను ఇలాగైనా పుష్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద జనరల్ కేస్. నార్మల్గా ఇలా తీసుకోవచ్చు, కానీ నేను సర్టన్ యాంగిల్తో ఇలా పుష్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఎఫ్ అనేటువంటి ఫోర్స్తో పుష్ చేస్తున్నాను. విచ్ ఈజ్ ద మేకింగ్ అండ్ ద హారిజంటల్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టీటా అనేటువంటి యాంగిల్తో నేను పుష్ చేస్తున్నాను అనుకోండి. వీఆర్ పుషింగ్ ద రోలర్ విత్ అన్ యాంగిల్ ఆఫ్ టీటా అనేటువంటి యాంగిల్తో పుష్ చేస్తున్నాను. చూడండి, ద సేమ్ ఫోర్స్ కెన్ బి రిజాల్వ్ లైక్ దిస్. ఇలా తీసుకెళ్ళాను ఈ ఫోర్స్ని. చూడండి, ఇదే యాంగిల్ నేను ఇలా తీసుకొచ్చాను. ఇది హారిజంటల్ యాక్సిస్. ఇఫ్ ఇట్ టీటా మీన్స్ దిస్ ఈజ్ ఆల్సో టీటా. ఇది కూడా టీటానే. ఇది ఫోర్స్ ఎఫ్ఏ. ఈ ఫోర్స్ ఎఫ్ఏ. సో వీ కెన్ డ్రాగ్ ద ఫోర్స్ ఎనీ వెక్టార్ వితౌట్ చేంజింగ్ ఇట్స్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఇన్ ద సేమ్ ప్లేన్. అదే ప్లేన్లో నువ్వు ఎక్కడికైనా తీసుకురావచ్చు. సో ఇట్ ఈస్ ద టీటా మీన్స్ రిజాల్వ్ దిస్ ఎఫ్ ఈస్ ద 2 కాంపోనెంట్స్. 2 కాంపోనెంట్స్గా డిజాల్వ్ చేయండి. దిస్ ఈజ్ ద హారిజంటల్ కాంపోనెంట్. ఇది ఒక హారిజంటల్ కాంపోనెంట్. ఎప్పుడు ఇది హారిజంటల్ కాంపోనెంట్ అయిందో దీనికి ఎంత ఫోర్స్ పనిచేస్తుంది చెప్పండి ఇక్కడ. ఆర్. వెరీ గుడ్. సో దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్, ఈ డైరెక్షన్లో పనిచేసేది ఎఫ్ కాస్ థీటా. సో వర్టికల్ డైరెక్షన్ ఈ లైన్కి వర్టికల్ డైరెక్షన్ ఏదై ఉంటుంది? ఇది వర్టికల్ డైరెక్షన్. సో ఎఫ్ సైన్ థీటా. కానీ మనం చూడండి, ఇప్పుడు నార్మల్ వెయిట్ అనేది ఈ బాడీ యొక్క రోలర్ యొక్క మాస్ ఏముంటుందంటే వెయిట్ కిందికి పనిచేస్తుంటుంది. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. ఈ బాడీ యొక్క నార్మల్ రియాక్షన్ పైకి పనిచేస్తుంది. నార్మల్ రియాక్షన్ ఆర్ అనేది పైకి పనిచేస్తుంది. రోలర్ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఖచ్చితంగా దీన్ని అపోజ్ చేస్తూ ఫ్రిక్షనల్ ఫోర్స్ పనిచేస్తుంది. ఎఫ్ ఆఫ్ ఆర్ ఈ డైరెక్షన్లో పనిచేస్తుంది. అర్థమవుతుందా లేదా? హలో. డన్. ఇప్పుడు నాకు చెప్పండి. సేమ్ కండిషన్. యాజ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ మూవింగ్ ఇన్ ద వర్టికల్ డైరెక్షన్, యాజ్ ద roller is not moving in vertical
డైరెక్షన్లో మూవ్ కావడం లేదు. సో సిగ్మా ఎఫ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు జీరో కావాలి. ఏమేమి ఉన్నాయి వర్టికల్ డైరెక్షన్లో ఫోర్సెస్? ఎన్, ఇంకా మిగతాటిని నెగిటివ్లో రాసుకోవాలి. -mg -f sin θ ఈజ్ ఈక్వల్ టు 0. కరెక్టా కాదా? ఇది కరెక్ట్ రాస్తున్నాను, ఇదే ఇంపార్టెంట్. ఇది రాయడం మీకు వస్తే అంతా వచ్చినట్టే ఇంకా. ఓకే, చూడండి ఇక్కడ ఈ ఫోర్స్ అనేది n ఈజ్ ఈక్వల్ టు mg ప్లస్ ఎఫ్ సైన్ తీటా ఇది ఇది వద్దులేండి, ఎన్ వాల్యూ రాసుకోండి. సో మళ్ళీ ఈ సిచ్యువేషన్లో ఇన్ దిస్ సిచ్యువేషన్ వాట్ ఈస్ ద ఎఫ్ ఆఫ్ ఆర్ వాల్యూ? సో ఇన్ దిస్ కండిషన్ f of r rolling friction value f of r is equal to mu of r into n. Mu r into n value ఎంత? mg plus f cos theta, that is equal to f of sin theta నా? ఓకే, sin theta. సో sin theta రాశానమ్మా, f sin theta రాశాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు mu r into f. సో ఈక్వేషన్ నెంబర్ 2 ఒక్కసారి రెండింటిని పక్కన రాసుకుంటున్నానమ్మా. చూడండి, కంపేరింగ్ f of r values కంపేర్ చేస్తున్నాను అనమాట. చూడండి, పుల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏందో చూస్తున్నాను నేను. ఇప్పుడు పుల్లింగ్ చేస్తున్నప్పుడు ఏంటి పరిస్థితి అని చూస్తున్నాను. పుల్లింగ్ ఫోర్స్లో f of r ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి ఎవరో ఒకరు, mu r ఇంటూ mg మైనస్, చెప్పండి ఎవరో ఒకరు, f sin theta వచ్చింది. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, పుషింగ్లో మనకు ఏమొస్తుంది అంటే f of r ఈజ్ ఈక్వల్ టు mu r ఇంటూ mg మైనస్ ఎఫ్ సైన్ తీటా. ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, చూడండి, ప్లస్ ఉంది. చూడండి కంపేరింగ్ చేస్తున్నాను, బాగా జాగ్రత్తగా గమనించండి. విచ్ వాల్యూ ఈజ్ ద లార్జర్? ఏ వాల్యూ ఎక్కువగా ఉంది? చూడండి, ఏ వాల్యూ ఎక్కువగా ఉంది ఇందులో? mu r ఉంది, ఇక్కడ mg ఉంది, కానీ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. అంటే పుషింగ్ వాల్యూ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ లార్జర్. చూడండి, ఫ్రమ్ ద అబోవ్ ఈక్వేషన్స్ pushing frictional force is larger. Pushing frictional force is larger comparative pulling frictional force. పుల్లింగ్ అంటే పుల్ చేస్తున్నప్పుడు కంటే పుష్ చేస్తున్నటువంటిప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కువైపోతుంది. పుష్ చేస్తున్నటువంటి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కువైతే మనం ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది కదా, అంతేనా కదా? ఎంత ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కువైతే అంత మనం ఎక్కువ కష్టపడాలమ్మా, అంతేనా కదా? హలో, దట్ ఈస్ పుల్లింగ్ ఈజ్ ఈజియర్ దాన్ ద పుషింగ్. Pulling is easier than pushing. పుష్ చేయడం చాలా ఈజీ, పుల్ చేయడం చాలా ఈజీ, అంటే లాగడం చాలా ఈజీ నెట్టడం కంటే. బాగా ఈజీగా నువ్వు లాక్కుంటా వెళ్ళొచ్చు అనమాట. కానీ నెట్టాలంటే మాత్రం చాలా ఎక్కువ మనము పని చేయాల్సి ఉంటుందన్నమాట, చాలా టఫ్గా చేయాల్సి ఉంటుందన్నమాట. చెప్పమ్మా. డబ్ల్యూలోనా? వర్క్ డన్లో కూడా మనం చెప్పొచ్చు, ఏముంది, వర్క్ డన్లో కూడా చెప్పొచ్చు. ఏంటంటే ఇప్పుడు వర్క్ డన్లోకి మనకు ఎఫ్ ఆఫ్ ఆర్ తీసుకొచ్చామనుకో, ఎఫ్ ఆఫ్ ఆర్. సో వాట్ ఈజ్ ద వర్క్ డన్లోకి మనం తీసుకున్నాం అనుకోండి. ఒకవేళ వర్క్ డన్లో నువ్వు చెప్పాలనుకుంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్. సో ఇది ఇక్కడ ఎఫ్ ఇంటూ ఎస్, ఇక్కడ ఏంది, ఇది రిజల్టెంట్ ఫోర్స్ అనేది నీకు అవసరం. ఎఫ్ ఆఫ్ ఆర్ కావాలి నీకు. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే ఏంటి చూడండి, అపోజింగ్ ఫోర్స్ మైనస్ అప్లైడ్ ఫోర్స్ మైనస్ అపోజింగ్ ఫోర్స్ రిజల్టెంట్ ఫోర్స్ అవుతుంది. ఇక్కడ నేను 10 న్యూటన్ ఫోర్స్ ఇస్తున్నాను. ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఆర్ వచ్చేసి 8 న్యూటన్ ఫోర్స్ వస్తుంది. అప్పుడు రిజల్టెంట్ ఫోర్స్ తక్కువ అయిపోతుంది, దీంట్లో 2 న్యూటన్ ఫోర్స్ బయటకు వస్తుంది. ఎప్పుడు పుష్ చేస్తున్నప్పుడు తక్కువ ఫోర్స్ వస్తుంది, వర్క్ డన్ కూడా తక్కువ అయిపోతుంది. అప్పుడు అర్థమవుతుందా లేదా? హలో, ఓకే, నో ఇష్యూ. సో లెట్ మీ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. ఇంకొక కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదామమ్మ. నౌ లెట్ మీ గో టు ద
అర్థంగా స్క్రోల్ చేయమంటారా? ఓకే, లెట్ మీ గో టు ద స్క్రోల్ డౌన్. ఉంది మన సిలబస్లో ఉందమ్మా, 100% ఉంది, 100% ఉంది మన సిలబస్లో, 100% ఉంది. నౌ లెట్ మీ గో టు ద అనదర్ కాన్సెప్ట్. ఇంకొక కాన్సెప్ట్లోకి వెళ్తాను. ఇది కూడా మనకు మెయిన్ ఎగ్జామ్లో అడుగుతారని నేను అనుకుంటున్నాను. ఓకే, పుషింగ్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. పుల్లింగ్ ఇది, పుష్ ఇది. చూడండి, పుష్ ఏం లేదమ్మా. పుష్ చేస్తున్నావని అంటే ఏదో ఒక ఫోర్స్ని ఇలా అప్లై చేస్తేనే కదా పుష్ చేయడం అంటే. ఇలా ఫోర్స్ని అప్లై చేస్తేనే కదా పుష్ చేయడం అంటే. పుష్ చేయడం అంటే నువ్వు నెట్టుతున్నావమ్మా. నెట్టుతున్నావంటే ఈ ఫోర్స్ని ఇలా అప్లై చేస్తున్నాను. సో ఇదే ఫోర్స్ నేను ఎక్కడ రాశాను చూడండి. ఈ ఫోర్స్ని ఇక్కడి నుంచి ఇక్కడ రాశాను నేను. ఎందుకు? ఏ వెక్టార్నైనా సరే సేమ్ ప్లేన్ మీద ఎక్కడికైనా డ్రాగ్ చేయొచ్చు. దాని యొక్క మ్యాగ్నిట్యూడు, దాని యొక్క డైరెక్షన్ మార్చకుండా ఇలా పనిచేస్తున్నటువంటి ఈ వెక్టార్ని ఇక్కడి నుంచి ఇక్కడ వేశాను. సో ఈ యాంగిల్ సేమ్. ఎందుకంటే ఆపో. ఓకే, డన్. నౌ లెట్ మీ గో టు. ఓకే, డన్. ఓకే, డన్. Now let me go to the motion of the body on rough horizontal surface. ఇది కూడా ఉందమ్మా మనకు ఎగ్జామ్లో. మోషన్ ఆఫ్ ఎ బాడీ on rough horizontal surface. హారిజెంటల్ సర్ఫేస్ మీద రఫ్గా ఉంది, దాని మీద బాడీ అనేది కదులుతుంది. అప్పుడు మనం ఎలా దాన్ని ఏమేమి మనం వాడాల్సి ఉంటుంది, ఏమేమి కండిషన్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి చూద్దాం. చూడండి, జస్ట్ సింపుల్ కాన్సెప్ట్. మనల్ని అడిగితే ఇది ప్రాబ్లంలో అడుగుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అయినా చూద్దాం. చూడండి, లెట్ మీ టేక్ వన్ హారిజెంటల్ సర్ఫేస్ ఈజ్ దేర్. దిస్ ఇస్ ద రఫ్ సర్ఫేస్. ఇది ఒక రఫ్ సర్ఫేస్గా ఉందనుకోండి. ఆన్ దిస్ వన్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్. ఈ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది అనుకోండి. టు మూవ్ ద ఆబ్జెక్ట్ వీ నీడ్ టు అప్లై ద సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఖచ్చితంగా మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ను అప్లై చేయాలి. సో ద మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎం అనేటువంటి ఆబ్జెక్టును మాస్ కలిగి ఉందనుకోండి. చూడండి, ఈ యొక్క కాంటాక్టింగ్ సర్ఫేస్ ఖచ్చితంగా మనకు ఏమేమి ఉండాలయ్యా అంటే, చూడండి, దే నీడ్ టు ప్రొవైడ్ ద లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ వాల్యూ అండ్ కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ వాల్యూ మ్యూకే మ్యూఎస్ వాల్యూ దే విల్ ప్రొవైడ్. ఇవి మనకున్నాయనుకోండి. సో మ్యూఎల్ ఈజ్ ద లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ వాల్యూ అండ్ మ్యూకే ఈజ్ ద కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ వాల్యూ ఆఫ్ ది కాంటాక్టింగ్ సర్ఫేస్ అనుకోండి. నౌ వాట్ ఈస్ ద సిచ్యువేషన్ హియర్? ద ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్. ఈ ఆబ్జెక్ట్ అనేది కదులుతూ ఉంది అనుకోండి విత్ అన్ యాక్సలరేషన్ ఆఫ్ ఏ అనేటువంటి యాక్సలరేషన్తో కదులుతుంది అనుకోండి. వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ వీ నీడ్ టు కమ్ టు ద క్రాస్. ఇట్ ఈజ్ అండర్ ద కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఖచ్చితంగా దానికి కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. యాజ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్, ఆబ్జెక్ట్ ఈజ్ అండర్ మోషన్. ఖచ్చితంగా ఇది మోషన్లో ఉంది, అది కూడా స్లైడ్ అవుతుంది. సో కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ విల్ యాక్ట్. ఖచ్చితంగా దాని మీద కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ పనిచేస్తుంది. సో ఆబ్జెక్ట్ మోషన్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ అనేటువంటిది ఈ డైరెక్షన్లో ఉంటుంది. దట్ ఈస్ ద ఎఫ్ ఆఫ్ కే అనేటువంటి కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఉందన్నమాట. చూడండి, ఇఫ్ ద ఆబ్జెక్ట్ మాస్ ఈజ్ ఎం, ద వెయిట్ ఆఫ్ ది బాడీ విల్ యాక్ట్ డౌన్వర్డ్ డైరెక్షన్. ఈ డైరెక్షన్లో పనిచేస్తూ ఉంటుంది బాడీ అనేటువంటిది. దట్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. సో డ్యూ టు ద నార్మల్ రియాక్షన్ కాంటాక్టింగ్ సర్ఫేస్ నుంచి వెయిట్ అనేటువంటిది, దిస్ ఈజ్ ద వెయిట్ ఆఫ్ ది బాడీ విచ్ ఈజ్ నార్మల్ రియాక్షన్ విచ్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్ మీద పనిచేస్తున్నటువంటి నార్మల్ రియాక్షన్. చూడండి, కేస్ వన్ నేనేం తీసుకుంటున్నాను అంటే, చూడండి సిగ్మా ఎఫ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకు? అలాంగ్ వర్టికల్ డైరెక్షన్ బాడీ ఈజ్ నాట్ మూవింగ్. అలాంగ్ వర్టికల్ డైరెక్షన్ బాడీ ఈజ్ నాట్ మూవింగ్.
కదలడం లేదు. దట్ మీన్స్ n మైనస్ ఎంజీ ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ n ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. మనం ప్రతిసారి n వాల్యూడు క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకురావాలమ్మా. n వాల్యూ కొన్నిసార్లు ఎంజీకి ఈక్వల్ అవుతుంది, కొన్నిసార్లు ఎంజీకి ఈక్వల్ కాదు. ప్రీవియస్ కేసులో n వాల్యూ ఎంజీకి ఈక్వల్ కాలేదు, గమనించారా మీరు? హలో, ఎన్జీ ప్లస్ ఎఫ్ సైన్ తీటా అయింది ఒకసారి ఎన్జీ మైనస్ ఎఫ్ సైన్ తీటా అయింది. సో ఇది మనం ప్రతిసారి ఎవాల్యుయేట్ చేసుకొని తీసుకురావాల్సి ఉంటుందన్నమాట. ఇది మీరు బ్లైండ్గా చాలామంది పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ అని రాస్తారు. దట్ ఈస్ ద రాంగ్. అది మీరు ఎప్పుడు ప్రతిసారి డయాగ్రామ్ వేసి దాన్ని ఎవాల్యుయేట్ చేయాలన్నమాట. సో నౌ లెట్ వి గో టు ద వాట్ ఈస్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్ ఆఫ్ కే, కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ కే ఇంటూ ఎన్, దట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ కే ఇంటూ ఎన్ వాల్యూ ఎంత, ఎంజీ. ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఏంటి, బాడీ మీద పనిచేసేటువంటి ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఏంటి, ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేస్తే బాడీ అనేది ఇలా ఉంది, కిందికి ఎంత పనిచేస్తుంది, ఎంజీ పనిచేస్తుంది. ఈ డైరెక్షన్లో ఎంత పనిచేస్తుంది, ఈ డైరెక్షన్లో పనిచేసేది ఎఫ్ ఆఫ్ కే. ఈ డైరెక్షన్లో ఎంత ఫోర్స్ పనిచేస్తుంది, ఎఫ్ అనే ఫోర్స్ పనిచేస్తుంది. పైకి ఎంత పనిచేస్తుంది, ఎన్ అనే ఫోర్స్ పనిచేస్తుంది. బాడీ అనేది కదులుతుంది ఈ డైరెక్షన్లో. లెట్ మీ టేక్ దట్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏ, యాక్సలరేషన్ ఆఫ్ ద బాడీ. అంటే బాడీ ఈ డైరెక్షన్లో ఇంత యాక్సలరేషన్తో కదులుతూ వెళ్తుంది అనుకోండి. యూజ్ ద న్యూటన్ లాస్ వాడండి. ఇప్పుడు న్యూటన్ లా వాడితే ఏమవుతుంది, అప్లయింగ్ న్యూటన్స్ సెకండ్ లా అని వాడుతున్నాను. అప్లయింగ్ ద న్యూటన్ సెకండ్ లా. చూడండి, రిజల్టెంట్ ఫోర్స్ వాడండి. రిజల్టెంట్ ఫోర్స్ ఏమవుతుంది, రిజల్టెంట్ ఫోర్స్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా, ఎఫ్ మైనస్ ఎఫ్కే ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇంటూ యాక్సలరేషన్ ఆఫ్ ది ఎంఏ. అంతేనా కదా? సో రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ ఎంఏ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇంటూ ఎఫ్. చూడండి, ఇక్కడ ఎఫ్ మైనస్ ఎఫ్కే ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇంటూ యాక్సలరేషన్. దెన్ ఇది మనకు ఈ ఈక్వేషన్ రాయగలిగితే నువ్వు ఇంకా దీనికి సంబంధించినటువంటి అన్నీ అయిపోయినట్టమ్మా. చూడండి, ఇప్పుడు ఏమంటున్నాను, యాక్సలరేషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ ఎఫ్కే డివైడెడ్ బై ఎం అయింది. చూడండి, ఇక్కడ దీన్ని ఇలా కూడా రాయొచ్చు. చూడండి, ఎఫ్ బై ఎం మైనస్ ఎఫ్కే బై ఎం ఇలా కూడా రాయవచ్చు. బట్ ఎఫ్కే ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, ఎవరన్నా చెప్పండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎం మైనస్ ఎఫ్కే ఈజ్ ఈక్వల్ టు మ్యూకే ఇంటూ ఎంజీ డివైడెడ్ బై ఎం. ఎం క్యాన్సల్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎం ఇంటూ మ్యూకే ఇంటూ జీ, సారీ మైనస్ ఇంటూ మ్యూకే ఇంటూ జీ. This is the acceleration of minus into mu k into g. So this is the acceleration of the body. బాడీలో వచ్చినటువంటి యాక్సలరేషన్. సో దే మే ఆస్క్ ద సమ్ క్వశ్చన్ అడిగారు అనుకోండి. చూడండి, ఆఫ్టర్ సర్టెన్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ ఈజ్ గోయింగ్ టు బి స్టాప్. కొంత డిస్టెన్స్కి వెళ్ళి ఆబ్జెక్ట్ అనేది స్టాప్ అయింది అనుకోండి. వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ అని అడిగారు అనుకోండి. వీ నీడ్ టు యూజ్ దిస్ ఫార్ములా. సో వీ నీడ్ టు యూజ్ దిస్ ఏ వాల్యూ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఈ ఏను వాడేసి మనము ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ల ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎంత టైం తీసుకునేదని వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అనే ఫార్ములా రాయొచ్చు. ఎంత వెలాసిటీ అక్వైర్ చేసిందని వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎంత ఫైనల్ వెలాసిటీని అక్వైర్ అయింది ఇంత టైంలో అనేటువంటి దాన్ని మనం తీసుకోవచ్చు. సో వీ నీడ్ టు యూజ్ దిస్ యాక్సలరేషన్ టు అప్లై దిస్ వన్. ఏదో ఒక మనకు ప్రాబ్లం ఇచ్చారంటే మనం ఈజీగా దీన్ని అప్లై చేసి మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఏమన్నా డౌట్ ఉందమ్మా ఇందులో? యాక్సలరేషన్ కనుక్కోవాలి. ఈ న్యూటన్ ఈక్వేషన్స్, కైనమాటిక్ ఈక్వేషన్స్ని వాడేసి మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. ఇందులో ఏమన్నా డౌట్ ఉందా? హలో, ఏమన్నా డౌట్ ఉందా చెప్పండి, లేదంటే నేను నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్తాను, ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో నౌ లెట్ మీ గో టు ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్లోకి వెళ్తున్నాను. చూడండి, మోషన్ ఆఫ్ ది బాడీ ఆన్ రఫ్ ఇంక్లైన్డ్ ప్లేన్. మోషన్ ఆఫ్ ది బాడీ ఆన్ రఫ్ ఇంక్లైన్డ్ ప్లేన్. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. 6 మార్క్ క్వశ్చన్కి ఇస్తారు. 6 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. మోషన్ ఆఫ్ ది బాడీ ఆన్ రఫ్ ఇంక్లైన్డ్ ప్లేన్. రఫ్ ఇంక్లైన్డ్ ప్లేన్.
లెఫ్ట్ ఇంక్లైన్ ప్లేన్లో ఈ యొక్క మోషన్ ఏంటి అనేటువంటిది మనం స్టడీ చేయాలి. ఇదే మనకు అన్ని కాన్సెప్ట్లోనే మిక్స్ చేసి మనం ఇక్కడ వాడుతున్నాం అనమాట. చూడండి, లెట్ మీ టేక్ దిస్ ఇస్ ద ఇంక్లైన్డ్ ప్లేన్. ఇన్ దిస్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ దే. చూడండి, ద ఆబ్జెక్ట్ మాస్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎం కలిగి ఉందనుకోండి. ద యాంగిల్ ఆఫ్ ఇంక్లైనేషన్ ఈజ్ ద ద యాంగిల్ ఆఫ్ ది ప్లేన్ ఈజ్ ఇంక్లైన్డ్ ప్లేన్ ఈజ్ ఈక్వల్ టీటా అనేటువంటిది యాంగిల్ ఆఫ్ ఇంక్లైన్ అనుకోండి. సో ద మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ m ఈజ్ ఈక్వల్ టు m. దెన్ ద వెయిట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ విల్ యాక్ట్ వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్. దిస్ ఈజ్ ఈక్వల్ టు w ఈజ్ ఈక్వల్ టు mg. నౌ డ్రా ఏ పర్పెండిక్యులర్ లైన్స్, ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ లైన్స్ డ్రా చేస్తున్నాను అనుకోండి. దిస్ యాంగిల్ మస్ట్ బి టీటా, ఇది టీటా కావాలి ఉంటుంది. ఎలా అనేటువంటిది కూడా మీ ప్రీవియస్ క్లాస్లో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో వాట్ ఈస్ దిస్ కాంపోనెంట్? ఈ ఎంజీని కాంపోనెంట్గా రిజాల్వ్ చేస్తే ఎంజీ కాస్ థీటా వస్తుంది. ఈ కాంపోనెంట్ ఈ వర్టికల్ డైరెక్షన్లో రిజాల్వ్ చేస్తే ఇవి వచ్చేసి ఏమొస్తుంది అంటే ఎంజీ సైన్ థీటా వచ్చేస్తుంది. సో ద ఆబ్జెక్ట్ ఈజ్ స్లైడింగ్ డౌన్, ఇది కదులుతూ కిందికి వస్తుంది అనుకుంటున్నాం కాబట్టి కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ పనిచేస్తుంది ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. స్లైడ్ అవుతుంది కాబట్టి, స్లైడ్ ఇంక్లైన్డ్ ప్లేన్లో కదులుతుంది కాబట్టి కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. చూడండి, దిస్ ఈజ్ ద ఫోర్స్ ఈజ్ యాక్టింగ్. నౌ లెట్ మీ గో టు ద రిజల్టెంట్ ఫోర్స్. బాడీ అనేటువంటిది దిస్ ఈజ్ ద నార్మల్ రియాక్షన్, నార్మల్ రియాక్షన్ అనేటువంటి తీసుకోండి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ డైరెక్షన్లో నేను y యాక్సిస్ అనుకుంటున్నాను, ఈ డైరెక్షన్లో x యాక్సిస్ అనుకుంటున్నాను. చాయిస్ ఈజ్ అవర్స్, మన చాయిస్ అమ్మా కోఆర్డినేట్ సిస్టము. చూడండి, ఇప్పుడు ఏమంటున్నానంటే సిగ్మా ఎఫ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకు? యాజ్ ద బాడీ ఈజ్ నాట్ మూవింగ్ అలాంగ్ వై డైరెక్షన్. ఆ బాడీ అనేది వై డైరెక్షన్లో మూవ్ కావడం లేదు, అంతేనా కాదా? హలో, ఇప్పుడు బాడీ అనేది చూడండి అమ్మా, బాడీ అనేది ఇలా కిందికి జారుకుంటూ కిందికి వస్తుందమ్మా, ఇలా పైకి కిందికి వెళ్ళడం లేదు, ఇలా పైకి కిందికి బాడీ వెళ్ళడం లేదు, కిందికి జారుతూ కిందికి వస్తుంది బాడీ అనేటువంటిది. అంటే ఏమని అర్థము? సిగ్మా ఎఫ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అంటే వర్టికల్ డైరెక్షన్లో పనిచేసేటువంటి ఫోర్సులు 0గా ఉన్నాయి. సిగ్మా ఎఫ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఏమైనా డౌట్ ఉందా ఇందులో? హలో ఏమా? నో డౌట్ కదా? నో డౌట్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చెప్పండి, ద సిగ్మా ఎఫ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎన్ మైనస్ ఎంజీ కాస్ థీటా ఈక్వల్ 0. దెన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ కాస్ థీటా. ఇందాకనే చెప్పాను బ్లైండ్గా నార్మల్ రియాక్షన్ ఫోర్స్ని ఎంజీగా అనుకోవద్దు, అది అన్ని సార్ల ఈక్వల్ కాదని చెప్పి. ఇప్పుడు చూడండి, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ కాస్ థీటా వచ్చేసింది. చూడండి ద బాడీ ఈజ్ స్లైడింగ్ డౌన్, బాడీ అనేది స్లైడ్ అయిపోతుంది విత్ సర్టన్ యాక్సలరేషన్ ఏ అనే యాక్సలరేషన్తో పడిపోతుంది అనుకోండి. అవర్ గోల్ ఈజ్ టు ఫైండ్ అవుట్ దట్ యాక్సలరేషన్. ఆ యాక్సలరేషన్ కావాలి అనేది మన గోల్ అనమాట. చూడండి, ఇప్పుడు నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఎం మాస్ ఉన్నటువంటి ఒక దాని మీద 10 న్యూటన్స్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో వచ్చేసి 6 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేశాను. ఈ బాడీ అనేటువంటిది యాక్సలరేషన్ ఎంత అనేది నేను క్వశ్చన్ అడిగాను అనుకోండి, ఎలా రాస్తారమ్మా న్యూటన్ ఈక్వేషను? చూడండి, ఎలా రాస్తారు న్యూటన్ ఈక్వేషను? apply 10 Newton force minus 6 Newton force is equal to mass of the object into acceleration object. That is equal to ఏమవుతుంది? 4 Newton force is equal to ma, then a is equal to 4 by m. ఇదే కదా ఈక్వేషన్ వీళ్ళు రాసేది జనరల్గా, ఇదే కదా మనం న్యూటన్ సెకండ్ లా ప్రకారము అకార్డింగ్ టు న్యూటన్. చూడండి, ఇది రిజల్టెంట్ ఫోర్సు, ఇది రిజల్టెంట్ ఫోర్సు. చూడండి, విల్ యూ ప్లీజ్ లుక్ ఆన్ ది సేమ్ సిచ్యువేషన్. ఇక్కడ కూడా చూడండి, ఎంజీ సైన్ థీటా ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్, ఎఫ్ ఆఫ్ కే ఈజ్ యాక్టింగ్ అప్వర్డ్ డైరెక్షన్, బట్ బాడీ ఈజ్ స్లైడింగ్ టు డౌన్వర్డ్ డైరెక్షన్. బాడీ కిందికే పడిపోతుంది, బాడీ అనేది కిందికే పనిచేస్తుంది. ఈ కండిషన్ మొత్తము బాడీ ఈజ్ స్లైడింగ్ డౌన్, కిందికి పడిపోతున్నటువంటి సిచ్యువేషన్ అనుకోండి. చూడండి, ఇఫ్ ద బాడీ ఈజ్ స్లైడింగ్ డౌన్, రైట్ ద న్యూటన్ ఈక్వేషన్, న్యూటన్ సెకండ్ లా ఈక్వేషన్ రాసి చెప్పండి నాకు. చూడండి, వెరీ గుడ్ అమ్మా. యాజ్ ద బాడీ ఈజ్ స్లైడింగ్ డౌన్ అప్లయింగ్ ద న్యూటన్ సెకండ్ లా, న్యూటన్ సెకండ్ లాని వాడుతున్నాను నేను ఇక్కడ. న్యూటన్ సెకండ్ లా చెప్పండి. న్యూటన్ సెకండ్ లా రాస్తే ఇందాక మీరు చెప్పారు. చూడండి, ఏమంటున్నారయ్యా అంటే ఎంజీ సైన్ థీటా మైనస్ ఎఫ్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. అవర్ గోల్ ఈజ్ టు ఫైండ్ అవుట్ ద ఏ వాల్యూ కావడమే మన గోల్ అనమాట. దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు
ఎంజీ సైన్ తీటా, ఒక్క స్టెప్ రాసి తర్వాత ఏ సబ్స్టిట్యూట్ చేస్తాను. సో లెట్ మీ యూజ్ అనదర్ వన్, ఇంకొక స్టెప్ రాసి తెస్తాను. సో ఎంఏ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ సైన్ తీటా మైనస్ ఎఫ్ ఆఫ్ కే. ఇప్పుడు ఇంకొకసారి చూడండి అమ్మా, వాట్ అబౌట్ ఎఫ్ ఆఫ్ కే? వెరీ గుడ్, అదే రాస్తున్నాను నేను ఇప్పుడు. సో ఎఫ్కే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్కే ఈజ్ ఫార్ములా ఏంది అంటే మ్యూ కే ఇంటూ ఎన్, దట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ కే ఇంటూ ఎంజీ కాస్ థీటా. అది రాయడం కోసమే నేను అప్లై చేస్తున్నాను అంతే. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ సైన్ థీటా మైనస్ మ్యూ కే ఇంటూ ఎంజీ కాస్ థీటా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. ఎం అన్నిట్లో ఎంను క్యాన్సిల్ చేసేస్తున్నానమ్మా, అన్నిట్లో ఎం క్యాన్సిల్ అయిపోయింది. దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీ, కూడా జీని బయటికి తీసుకొచ్చేస్తున్నాను, జీని బయటికి సపరేట్గా తీసుకొచ్చేస్తున్నాను. జీ ఇంటూ సైన్ థీటా మైనస్ మ్యూ కే కాస్ థీటా. దిస్ ఈజ్ ద ఏ వాల్యూ. ఏ వాల్యూ వచ్చేసిందమ్మా? యాక్సలరేషన్ వాల్యూ. సో వెన్ ద బాడీ ఈజ్ స్లైడింగ్ డౌన్, దిస్ ఈజ్ ద యాక్సలరేషన్ ఆఫ్ ది బాడీ విచ్ ఈజ్ జనరేటెడ్ when the body is sliding down. Now let me go to the another situation. ఒక సిచ్యువేషన్ మనం ఉపయోగించుకుంటున్నానమ్మా. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ది బాడీ వెన్ ద బాడీ ఈజ్ రీచింగ్ టు ద బాటమ్ను రీచ్ చేసేసరికి ఎంత వెలాసిటీ అవుతుంది అనేటువంటి తీసుకుందాం. చూడండి, సేమ్ సిచ్యువేషన్ ఎలా తీసుకుంటున్నాను. లెట్ మీ టేక్, అలా కాదమ్మా, లెట్ మీ టేక్ దిస్ ఈజ్ ద టోటల్ లెంత్ ఆఫ్ ది ప్లేన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అనేటువంటి లెంత్ కలిగి ఉందనుకోండి. బాడీ ఇక్కడ నుంచి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి వెలాసిటీ ఏంది అని మనల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. దిస్ వెలాసిటీ ఈజ్ క్వశ్చన్ మార్క్. జస్ట్ బాడీ స్టార్టెడ్ హియర్, దట్ మీన్స్ యూ ఈజ్ ఈక్వల్ టు జీరో. చూడండి ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది బాడీ అనేది. ఎల్ ఈజ్ నథింగ్ బట్ ఎస్ అనే డిస్టెన్స్ కవర్ చేసింది. ఎంత యాక్సలరేషన్తో వస్తుంది బాడీ ఇప్పుడే మనం కనుక్కున్నాం. ఏ వాల్యూ ఇప్పుడే మనం కనుక్కున్నాం. మనల్ని ఏమడుగుతున్నాడు? వి వాల్యూ ఏంది అని మనల్ని అడుగుతున్నాడు అనమాట. సో వెలాసిటీ of the body just hit the గ్రౌండ్ని హిట్ చేసేటప్పుడు ఎంత వెలాసిటీ ఉంటుంది అని మనల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. ఏ ఫార్ములా అప్లై చేయొచ్చు చూడండి, ఏ ఫార్ములా రాయొచ్చు? v² మైనస్ u² ఈజ్ ఈక్వల్ టు 2as రాయొచ్చు కదా, 2as. వెరీ గుడ్. దెన్ v² మైనస్ 0² ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ వాల్యూ పైన ఉండేదాన్ని వేసేస్తాను, ఎల్ బదులుగా ఏ రాస్తాను. సో పైన ఉన్నటువంటి ఏ వాల్యూ ఎవరన్నా నాకు చెప్తారా? నాకు పైన రాసి ఉన్నాను, ఎవరన్నా చెప్తారా? ఏ ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ సైన్ థీటా మైనస్ మ్యూకే కాస్ థీటా ఇంటూ ఎల్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు దెన్ వి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2gl ఇంటూ సైన్ థీటా మైనస్ మ్యూకే కాస్ థీటా. ఇది కూడా మనకు ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు ప్రాబ్లమ్స్. ఈ బేస్డ్ ఆన్ ప్రాబ్లమ్ దే ఆర్ ఆస్కింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. చాలా బాగుంటుంది ఈ కాన్సెప్ట్, మనకి అడుగుతారనమాట. సో ఇప్పుడు ఇది కాదమ్మా, ఇది క్వశ్చన్, హౌ మచ్ టైమ్ ఈజ్ టేకెన్ టు రీచ్ ద గ్రౌండ్ను టచ్ చేసే సమయానికి ఎంత టైం పట్టింది అని మనల్ని అడిగేదానికి ఛాన్స్ ఉంది. అర్థమవుతుందా నేను ఏం జరుగుతుందో? నెక్స్ట్ ఏమడుగుతున్నాడు? హౌ మచ్ టైమ్ టు సో నెక్స్ట్ టైమ్ టేకెన్ టు రీచ్ ద గ్రౌండ్ను టచ్ చేయడానికి ఎంత టైం పట్టింది? లెట్ మీ టేక్ టీ. ఏ ఫార్ములా యూజ్ చేద్దాం ఇక్కడ? ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ వాడదామా? ఇది వాడదామా? వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ సరిపోతుంది కదా, నాకు తెలిసి ఈ ఫార్ములా సరిపోతుంది కదా. వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ సరిపోతుంది కదమ్మా. సో దెన్ వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ ఫార్ములా నేను వాడుతున్నాను. దెన్ వి ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఏటీ, దెన్ టీ ఈజ్ ఈక్వల్ టు వి బై ఏ. ఫైనల్ వెలాసిటీకి ఇప్పుడే కనుక్కున్నాను, స్క్వేర్ రూట్ ఆఫ్ 2gl. సో ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 2gl ఇంటూ సైన్ థీటా మైనస్ మ్యూకే కాస్ థీటా. ఇది వి వాల్యూ. ఏ వాల్యూకు మనకు ఆల్రెడీ ఇంతకుముందు కనుక్కున్నారు మీరు. ఏ వాల్యూ ఎవరైనా చెప్తారా? ఏ వాల్యూ ఎంతమ్మా? జీ ఇంటూ సైన్ థీటా మైనస్ మ్యూకే కాస్ థీటా ఇది ఉంది. చూడండి అమ్మా, దీన్ని నేనేం రాసుకుంటున్నాను అంటే కొద్దిగా మాడిఫై చేయండి అమ్మా, ఇక్కడ మ్యాథమెటిక్స్ చేయండి. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే రూట్ 2/L ఇలాగే పక్కన పెట్టాను. చూడండి రూట్ ఎల్ ఇంటూ సైన్ థీటా మైనస్ మ్యూకే కాస్ థీటా ఇలా సపరేట్ రాశాను.
ఇక్కడ కింద ఉన్నటువంటి దాన్ని 2 సార్లు రాస్తున్నాను. √g ఇంటూ సైన్ తీటా మైనస్ మ్యూకే కాస్ తీటా. ఇంకొకసారి రాశాను ఇంకొకటి స్క్వేర్ రూట్ ఇది జీలేండి రాశానులేండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు g ఇంటూ సైన్ తీటా మైనస్ మ్యూకే కాస్ తీటా ఇలా రాశాను. చూడండి ఎందుకయ్యా అంటే 2ను √2 ఇంటూ √2గా 2 సార్లు రాయొచ్చు. √2 ఇంటూ √2 రాస్తే 2నే వస్తుంది. అదే నేను ఇక్కడ రాసింది. ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. చూడండి ఇది రూట్లోనే ఉంది, ఇది రూట్లోనే ఉంది. ఓవరాల్గా ఒక రూట్లో రాయొచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ 2l డివైడెడ్ బై g ఇంటూ సైన్ తీటా మైనస్ మ్యూకే కాస్ తీటా. ఇది కూడా మనల్ని అడుగుతారమ్మా ఎగ్జామినేషన్లో. ఇలాంటివి కూడా మన క్వశ్చన్లు అడుగుతారనమాట ఎగ్జామ్లో. ఎంత టైం పడుతుంది అనేటువంటిది. ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా ఇందులో? నౌ లెట్ మీ గో టు ద ఆబ్జెక్ట్ ఈజ్ స్లైడింగ్ అప్. పైకి వెళ్తాంది ఆబ్జెక్ట్. ఇప్పుడు దాకా కిందికి వచ్చింది కదా, ఇప్పుడు ఆబ్జెక్టును పైకి తోస్తున్నాం, కింది నుంచి పైకి తోసేస్తున్నాం. ఒకసారి రాసుకోండి, పైకి తీసుకెళ్తాను. ఓకే, నౌ లెట్ మీ గో టు ద అనదర్ సేమ్ సిచ్యువేషన్లో వాళ్ళు ఏది ఇస్తారో మనకు తెలియదమ్మా. ఆబ్జెక్ట్ ఈజ్ స్లైడింగ్ డౌన్ ఆర్ ఆబ్జెక్ట్ ఈజ్ స్లైడింగ్ అప్. పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అనేటువంటిది మనకు అడగరు. సో మనం ఏదైనా మనం రాయడానికి రెడీగా ఉండాల్సి ఉంటుంది. సో కేస్ 2 ఆబ్జెక్ట్ ఈజ్ స్లైడింగ్ అప్. పైకి వెళ్ళిపోతుంది ఆబ్జెక్ట్ అనేటువంటిది. సేమ్ డయాగ్రామ్ వేసుకుందాం ఒకసారి. సో లెట్ మీ టేక్ దిస్ ఇస్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్. సో ఆబ్జెక్ట్ ఈ స్టార్టెడ్ హియర్, ఇక్కడికి స్టార్ట్ అవుతుంది. సో అవర్ ఫోర్స్ ఈజ్ అప్లయింగ్. చూడండి ఇప్పుడు ఏమవుతుంది, ఇలా పైకి వెళ్తుంది ఆబ్జెక్ట్ అనేటువంటిది. సో నౌ ఈ బాడీ అనేది ఇలా పైకి వెళ్ళిపోతుంది ఆబ్జెక్ట్ అనేటువంటిది. సో ఫోర్స్ అనేటువంటిది ఎక్కడో ఒకసారి ఈ సిచ్యువేషన్లో వేస్తాను, ఎందుకంటే నాకు మ్యాగ్నిట్యూడ్ని రిజాల్వ్ చేసుకోవాలి కాబట్టి ఈ సిచ్యువేషన్లో వేశాను. దెన్ టీటా నార్మల్ ఫోర్స్ ఎన్, దిస్ ఇస్ ద ఎంజీ కాస్ తీటా. ఈ డైరెక్షన్లో పనిచేసేటువంటిది వచ్చేసి ఎంజీ సైన్ తీటా. సో ఏ డైరెక్షన్లో పనిచేస్తుంది? ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇప్పుడు ఏ డైరెక్షన్లో పనిచేస్తుంది చెప్పండి? ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ అప్వర్డ్ డైరెక్షన్. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎలా పనిచేయాలి? ఎఫ్కే అయిపోయింది. ఇప్పుడు యాక్సలరేషన్కు ఫార్ములాలో ఏమొస్తుందమ్మా? ఇప్పుడు రిజల్టెంట్ ఫోర్స్కు ఫార్ములా చెప్పండి. రిజల్టెంట్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈడ ఈక్వేషన్ చేయండి అమ్మా. ఈ ఈక్వేషన్ అప్లై చేయండి. ఫోర్స్కు ఫార్ములా చెప్పండి. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు అప్వర్డ్ ఫోర్స్ మైనస్ డౌన్వర్డ్ ఫోర్స్. అంతేనా కదా? అప్వర్డ్ ఫోర్స్ ఏంటి చెప్పండి? మనకు అప్వర్డ్ ఫోర్స్ ఏముంది? ఒక్క విషయం అమ్మాయి, సరే ఒక విషయం చెప్తాను చూడండి. ఓకే నో ఇష్యూ. లెట్ మీ గో టు ద సమ్ స్మాల్ కండిషన్. ఒక చిన్న కండిషన్ తీసుకుందాము. చూడండి, టు మూవ్ ద బాడీ అప్వర్డ్ డైరెక్షన్ వీ నీడ్ టు ప్రొవైడ్ సమ్ ఇనిషియల్ వెలాసిటీ హియర్. ఎంతో కొంత ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చే పంపించాలి దానికి. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? వీ నీడ్ టు ప్రొవైడ్ సమ్ ఇనిషియల్ వెలాసిటీ, దెన్ ఓన్లీ ద బాడీ విల్ గో. ఎంతో కొంత ఇనిషియల్ వెలాసిటీతో దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్నాము. ఫైనల్గా బాడీ వచ్చేసి ఇక్కడికి వచ్చేసింది అనుకోండి, ఇట్ విల్ రీచ్ అట్ ద రెస్ట్ వచ్చేసింది అనుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈక్వేషన్ ఆఫ్ మోషన్ రాస్తున్నాను ఇక్కడ. ఒక్కసారి చూద్దాం చూడండి. ద డౌన్వర్డ్ ఫోర్స్ ఎంజీ సైన్ తీటా మైనస్ ఎంజీ సైన్ తీటా ఇంటూ ఎఫ్ ఆఫ్ కే ప్లస్ రిజల్టెంట్ ఫోర్స్. ఒక్క నిమిషం అమ్మా.
ఒక్క నిమిషం. సో దెన్ అప్లైడ్ ఫోర్స్, ఎంతో కొంత ఫోర్స్ మనం అప్లై చేయాలి. దిస్ ఈజ్ ద అప్లైడ్ ఫోర్స్. దిస్ మస్ట్ బీ ఈక్వల్ టు ద ఎఫ్కి ఈక్వల్ అవుతుంది. ఇది మనకు రియల్గా రావాల్సినటువంటి ఫార్ములా. కానీ మనకు అప్లైడ్ ఫోర్సు జస్ట్ ఇనిషియల్ వెలాసిటీతో మనం తీసుకుంటున్నాం అనుకోండి. అప్లైడ్ ఫోర్సు ఒకవేళ నేను ఇలా తీసుకున్నాను అనుకోండి, లెట్ మీ టేక్ దిస్ ఈజ్ ద ఎక్స్ యాక్సెస్, దిస్ ఈజ్ ద వై యాక్సెస్. ఇది వై యాక్సెస్ అనుకోండి, ఇది ఎక్స్ యాక్సెస్ అనుకోండి. అప్పుడు ఇది పాజిటివ్ అయిపోతుంది కదా, ఇవన్నీ పాజిటివ్లే కదా. నో నేనేమని చెప్పాను మీకు, ఎఫ్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, నో ఇష్యూ. మనం వర్టికల్ డైరెక్షన్లో పెద్ద ఇష్యూ లేదమ్మా, హారిజెంటల్లోనే మనకు ప్రాబ్లం ఉంది. సో లెట్ మీ గో టు ద కండిషన్. ఏం లేదమ్మా, ఇంకొకసారి చెప్తాను చూడండి. yes it is working, no issue. Let me go to this one. Wait, negative acceleration only, negative only, because of this initial velocity u is equal to some value, final velocity v is equal to 0, body is moving retardation only. రిటార్డేషన్ లో పోతుంది బాడీ అనేటువంటిది, నెగిటివ్ యాక్సలరేషన్ లో పోతుంది, ఫైనల్ వెలాసిటీ 0. చూడండి దీని కిందికి పనిచేస్తున్నటువంటి ఫోర్సెస్ ఏమేమి ఉన్నాయి అంటే బాడీ మీద. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ సైన్ థీటా. ఇంకొకటి వచ్చేసి ఏం పనిచేస్తుంది అంటే ఎఫ్ ఆఫ్ కే పనిచేస్తుంది. మనం ఆరిజిన్ ఎలా తీసుకుంటున్నాము, దిస్ ఈజ్ ద ఎక్స్ యాక్సెస్, దిస్ ఈజ్ ద వై యాక్సెస్ తీసుకుంటే, లెట్ మీ అజ్యూమ్ హియర్ ద అప్లైడ్ ఫోర్స్ ఈజ్ గివెన్ యాజ్ ద ఇనిషియల్ వెలాసిటీలో అప్లైడ్ ఫోర్స్ ఇచ్చాము. దెర్ ఈజ్ నో ఎనీ అనదర్ ఫోర్స్, ఇంకేం ఫోర్స్ లేదు. ఒకసారి బాడీని పుల్ చేసేసి వదిలేసాము, బాడీ స్లైడ్ అవుతూ వెళ్ళిపోతుంది అనమాట. దెన్ ఎంజీ సైన్ థీటా ప్లస్ ఎఫ్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు, ఇంకేం లేదు, ఈ ఫోర్సులు తప్పక ఇంకేం లేదు. బాడీ అనేది పైకి వెళ్తుంది కాబట్టి స్మాల్ ఎమ్ ఇంటూ ఏ, దట్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్, అప్లై జరుగుతున్నటువంటి ఫోర్స్ అనమాట. దిస్ ఈజ్ ద ఫోర్స్ అలాంగ్ వై డైరెక్షన్లో ఉన్నటువంటి ఫోర్స్. ఇప్పుడు ఇది ఎఫ్ అని రాద్దాము, తర్వాత ఎంఏ రాద్దాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. బట్ వాట్ ఈజ్ అవర్ గోల్? మన గోల్ ఏంటి ఈ సిచ్యువేషన్లో, ఏంటి యాక్సలరేషను అనేటువంటిది కావాలా. సో దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ సైన్ థీటా. అర్థం కాలేదా? ఓకే, నౌ లెట్ మీ గో టు ద వన్స్ అగైన్. ఇంకోసారి చెప్తాను, నో ఇష్యూ. ఇంకొకసారి చెప్తాను చూడమ్మా, నో ఇష్యూ. చూడండి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్, లైక్ దిస్ ఆబ్జెక్ట్. చూడండి ఆబ్జెక్ట్ మాస్ ఈజ్ యాక్టింగ్ ఎంజీ. సో ఐఎమ్ రిజాల్వింగ్ దిస్ వన్ ఈజ్ ద ఎంజీ కాస్ థీటా. సో దిస్ ఈజ్ ద థీటా. చూడండి ఈ ఆబ్జెక్ట్ హారిజెంటల్ డైరెక్షన్లో పనిచేసేటువంటిది వచ్చేసి ఎంజీ సైన్ థీటా. చూడండి ఆబ్జెక్ట్ అనేది ఈ డైరెక్షన్లో పైకి వెళ్తుంది, విత్ రిటార్డేషన్ వాల్యూతో పైకి వెళ్తుంది, విత్ ఇనిషియల్ వెలాసిటీ యూ ఇచ్చాను. ఇనిషియల్ వెలాసిటీ యూ, ఫైనల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్ వెలాసిటీ 0తో బాడీ అనేది పైకి వెళ్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈక్వేషన్ ఆఫ్ మోషన్ రాస్తున్నాను బాడీకి. ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద బాడీ అలాంగ్ హారిజెంటల్ డైరెక్షన్లో నేను ఈక్వేషన్ ఆఫ్ మోషన్ రాస్తున్నాను. చూడండి ఈ డైరెక్షన్లో పనిచేసేది ఎఫ్ ఆఫ్ కే. ఈక్వేషన్ నేనేం చేస్తున్నాను చూడండి, దిస్ డైరెక్షన్ ఈజ్ ద పాజిటివ్ డైరెక్షన్, వర్టికల్ డైరెక్షన్ ఈజ్ ద పాజిటివ్. ఈ డైరెక్షన్లో ఉన్నటువంటి పాజిటివ్ తీసుకుంటున్నాను. ఈక్వేషన్ ఆఫ్ మోషన్ రాస్తే ఏమవుతుంది చూడండి, డౌన్వర్డ్ డైరెక్షన్లో ఎఫ్ ఆఫ్ కే సిగ్మా ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాస్తున్నాను ఈజ్ ఈక్వల్ టు 0. ఎఫ్ ఆఫ్ కే ఒకటి పాజిటివ్ రాసింది, ప్లస్ ఇంకొకటి కూడా ఇక్కడ డౌన్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తుంది, ఎంజీ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది, ఈ రెండు ఎఫ్ ఆఫ్ కే ప్లస్ ఎఫ్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు బాడీ అనేది మోషన్ పైకి పనిచేస్తుంది, మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ పైకి పని చేస్తున్నటువంటి ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఏదో ఆ ఫోర్స్ మనం ఇప్పుడు కనుక్కోవాలి, ఆ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దెన్ ఏం రాయొచ్చు ఇప్పుడు, ఎఫ్ ఆఫ్ కే ప్లస్ ఎంజీ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అంటున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్లో వచ్చినటువంటి ఫోర్సు, ఆబ్జెక్ట్ మీద పనిచేసే రిజల్టెంట్ ఫోర్సు, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. లేదా నువ్వు న్యూటన్ సెకండ్ లా డైరెక్ట్ యూజ్ చేస్తే దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అమ్మా. న్యూటన్ సెకండ్ లా వాడండి, ఎందుకు దీనొద్దు, న్యూటన్స్ సెకండ్ లా, యూజ్ ద న్యూటన్ సెకండ్ లా వాడండి. న్యూటన్ సెకండ్ లా వాడితే ఇదే కదా ఫార్ములా. చూడండి డౌన్వర్డ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ.
రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. ఇప్పుడు చూడండి అమ్మా, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్టు నేను ఇలా లాగుతున్నాను, ఎంత 10 న్యూటన్స్తో లాగుతున్నాను. ఈ డైరెక్షన్లో ఎంత లాగుతున్నాను, 8 న్యూటన్ ఫోర్స్ లాగుతున్నాను. ఆబ్జెక్ట్ అనేది ఎంత యాక్సలరేషన్తో వెళ్తుంది, ఏ అనే యాక్సలరేషన్ వెళ్తుంది. ఆబ్జెక్ట్ యొక్క మాస్ ఎం అనుకున్నట్లయితే ఆబ్జెక్ట్ యొక్క న్యూటన్ సెకండ్లో ఎలా వాడతాము, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ ఫార్ములా ఎలా వాడతాము చూడండి. 10 న్యూటన్ ఫోర్సు మైనస్ 8 న్యూటన్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అని రాస్తావు. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 న్యూటన్ ఫోర్స్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది చూడండి, ఇలా ఉంది. ఆబ్జెక్టు కిందికి ఎలా ఎన్ని ఫోర్సులు పనిచేస్తున్నాయి, ఎఫ్కే అనేది ఒక ఫోర్సు, ఇంకొక ఫోర్స్ పనిచేస్తుంది. ఏందా ఫోర్సు, ఎంజీ సైన్ థీటా అనే ఫోర్స్ పనిచేస్తుంది. ఆబ్జెక్ట్ అనేది ఎలా వెళ్తుంది, పైకి వెళ్ళిపోతుంది. ఆబ్జెక్ట్ అనేది పైకి వెళ్తుంది, ఎంఏ అనేది వాల్యూతో పైకి వెళ్ళిపోతుంది. సో ఈ న్యూటన్ సెకండ్లో న్యూటన్ లా ఈక్వేషన్ ఎలా రాయొచ్చు, పైకి పనిచేస్తున్న ఎంఏ ఈజ్ ఈక్వల్ టు కిందికి పనిచేస్తున్న ఫోర్సులు ఎఫ్ ఆఫ్ కే ప్లస్ ఎంజీ సైన్ థీటా. అర్థం కాలేదు. ఇక్కడ నెగిటివ్ సైన్ వేయమంటారా మీరు, నెగిటివ్ సైన్ వేయమంటే నెగిటివ్ వేస్తాను నేను ఫైనల్గా. ఓకే నెగిటివ్ సైనే వేస్తానండి, మీకు కన్ఫ్యూజ్ ఎందుకు. -MA సో నెగిటివ్ సైనే వేశాను అనుకోండి. బట్ నెగిటివ్ సైన్ వేసే నీకు రాశాను. నౌ కమ్ టు దిస్ వన్. మీ ప్రకారం నెగిటివ్ సైన్ వేసేసి చేశాను. నేను రిటార్డేషన్ అనే వర్డ్ వాడదాం అనుకున్నాను, లేదు నెగిటివ్ సైనే వాడదాం, రియల్ పిక్చర్ అయితే నెగిటివ్ సైనే వాడేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చెప్పండి నాకు పైన ఉన్నటువంటిది. సో దెన్ ఎఫ్ ఆఫ్ కే మైనస్ ఎంజీ ఎఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. బట్ ఎఫ్కే ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పండి, ఎఫ్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్కే ఫార్ములా చెప్పండి. మ్యూకే ఎన్, మ్యూకే ఇంటూ ఎన్ దట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూకే ఇంటూ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ కాస్ థీటా. దెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ మ్యూకే ఎంజీ కాస్ థీటా మైనస్ ఎంజీ ఎఫ్ సైన్ థీటా. ఏందమ్మా ఎఫ్ వచ్చింది, ఎఫ్ ఏంటి, ఎఫ్ ఎక్కడి నుంచి వచ్చింది కొత్తది. సో ఎంజీ సైన్ థీటానే, ఎఫ్ లేదు, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. సో ఎంఎం అన్నిట్లో క్యాన్సిల్ చేశాను, అన్నిట్లో ఎం క్యాన్సిల్ చేశాను. దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ సైన్ ఆఫ్ మ్యూకే జీ కాస్ థీటా. జీని కూడా బయటికి రాశాను అనుకోండి, జీని కూడా రాస్తే మ్యూకే కాస్ థీటా ప్లస్ సైన్ థీటా, మ్యూకే కాస్ థీటా ప్లస్ సైన్ థీటా అనేది మనకు రావడం జరిగింది. మ్యూకే కాస్ థీటా ఇంటూ సైన్ థీటా అనేది రావడం జరిగింది, అంతేనే కదా. చూడండి ఇక్కడ ఒక్కసారి గమనించండి, దిస్ నెగటివ్ సైన్ ఈజ్ ఇండికేటింగ్ దట్ ద ఆబ్జెక్ట్ ఈజ్ డిసలరేటింగ్. దిస్ నెగిటివ్ సైన్ ఏం చెప్తుంది, ఆబ్జెక్ట్ ఈజ్ డిసలరేటింగ్ అంటే వెలాసిటీ ఈజ్ డిక్రీజింగ్. ఇటువంటి హియర్ ద నెగిటివ్ సైన్ ఈజ్ ఇండికేటింగ్ దట్, హియర్ నెగిటివ్ సైన్ indicating that object is under డీజలరేషన్లో ఉంది. దట్ మీన్స్ వెలాసిటీ విల్ బి స్లోలీ డిక్రీజెస్. స్లోగా దీని యొక్క వెలాసిటీ అనేటువంటిది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట, వెలాసిటీ అనేటువంటి డిక్రీజ్ అవుతుంది. ఇన్ ద సిచ్యువేషన్ వాట్ ఈస్ ద టైం టేకెన్ టు బాడీ రీచ్ ద టాప్కు వెళ్ళి బాడీ రీచ్ కావాలంటే ఎంత టైం తీసుకున్నది అనేది మనల్ని క్వశ్చన్ అడిగాను అనుకోండి. టైం టేకెన్ టు రీచ్ the top. అవును, సెకండ్ లానేమ్మా, కేస్ 1 ప్రకారమేనమ్మా నేను చేసింది. కేస్ 1లో వాడినటువంటి మెథడే నేను వాడాను. సరే ఒకసారి రీకాల్ చేస్తాను ఉండండి. టైం టేకెన్ టు రీచ్ ద టాప్కు రీచ్ కావడానికి ఎంత టైం తీసుకుంటుందో చెప్పండి. ఇక్కడ లెట్ మీ టేక్ ద టైమ్ ఈజ్ ఈక్వల్ టు టీ అప్కు వెళ్ళడానికి పట్టిన టైం అనుకోండి. ఇది టీ డౌన్కు రావడానికి టైం ఇక్కడ ఎక్కడ ఉంది. టీ అప్ ఏ ఫార్ములా వాడదాము, వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ వాడదామా. ఎస్ ఈజ్ యూ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ వాడితే సరిపోతుంది కదా. వెన్ ద బాడీ ఈజ్ రీచింగ్ ద టాప్, రీచింగ్ ద టాప్కు రీచ్ అవుతుంది అనుకోండి, ఫైనల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 0.
బాడీ జస్ట్ మనం ఇచ్చినటువంటి వెలాసిటీ జస్ట్ బాడీని టాప్లో రీచ్ చేయడానికి మాత్రమే ఇచ్చామనుకోండి, కింద బాటంలో మనం ఇచ్చినటువంటి ఇనిషియల్ వెలాసిటీ యూ ఈజ్ సఫిషియంట్ టు రీచ్ ద బాడీ ఓన్లీ అట్ ద టాప్. చూడండి, ఎందుకు మనం టాప్కు వెళ్ళడానికి మాత్రమే సరిపోయింది అనుకుంటున్నాను, అంతకంటే ఎక్కువ ఇవ్వలేదు మనం. సో నౌ లెట్ మీ డూ ద ప్రాబ్లం. చేయండి ప్రాబ్లం. సో 0 ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ యూ ప్లస్ ఏటీ ఫార్ములా ప్రకారము యూ ఏ వాల్యూ చెప్పండి నాకు, ఎవరన్నా ఏ వాల్యూ చెప్పండి అమ్మా. నెగిటివ్ ఆఫ్ జీ ఇంటూ చెప్పండి అమ్మా ఏ వాల్యూ, సైన్ థీటా ప్లస్ మ్యూకే కాస్ థీటా, మ్యూకే కాస్ థీటా. ఈ టైం ఎక్కడికి వెళ్ళింది, టైం అప్ వెళ్ళడానికి పట్టిన టైం అనమాట. సో ఇప్పుడు చెప్పండి టైం అప్కు ఫార్ములా ఏంటి, టైం అప్ ఈజ్ ఈక్వల్ టు టైం అప్ పోవడానికి పట్టిన టైం ఈజ్ ఈక్వల్ టు యూ డివైడెడ్ బై ఈ యూను దీన్ని అవతలకి జరిపాను, మళ్ళీ దీన్ని యువతలకి జరిపేస్తున్నాను, జీ ఇంటూ సైన్ థీటా ప్లస్ మ్యూకే కాస్ థీటా. ఒక్కసారి మీరు ఈ టైం అప్ టైం డౌను రెండింటిని పక్కన రాసుకోండి, పక్కన రాసుకొని చూడండి ఒకసారి. కన్క్లూజన్ చేస్తున్నాను అనమాట. కన్క్లూజన్స్ ఏమన్నా కన్క్లూజన్ చేద్దాం. టీ అప్కు ఫార్ములా చెప్పండి ఎవరో ఒకరు. టీ అప్కు ఏం పెట్టింది, టీ అప్ ఈజ్ ఈక్వల్ టు టీ అప్ ఫార్ములా వచ్చేసి యూ డివైడెడ్ బై జీ ఇంటూ సైన్ థీటా ప్లస్ మ్యూకే కాస్ థీటా వచ్చేసింది. టీ డౌన్కి ఎవరన్నా ఫార్ములా చెప్పండి. టీ డౌన్ రావడానికి పట్టిన టైం ఏదమ్మా, టైం ఎవరన్నా చెప్పగలరా. 2L డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2L సైన్ థీటా మైనస్ మ్యూకే కాస్ థీటా. చూడండి ఇక్కడ, ఇప్పుడు చూడండి అమ్మా ఒకసారి గమనించండి, ఇక్కడ ఏ వాల్యూ మనకి ఎక్కువగా ఉంటుంది, అప్పుకు పోవడానికి టైం ఎక్కువ ఉంటుందా, డౌన్ రావడానికి టైం ఎక్కువగా ఉంటుందా, ఒక్కసారి చెక్ చేద్దాము. అప్పుకు పోవడానికి ఏమన్నా జనరల్గా అయితే అప్పుకు పోవడానికి మనకు టైం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకు we cannot justify this one, we cannot get the conclusions మనం చెప్పేదానికి లేదు ఇక్కడ. ఎందుకయ్యా అంటే we don't know u, if the u is a larger value, what is the u value, what is the minimum velocity u, let me go to the find the u values. u value కనుక్కుంటాం చూడండి అమ్మా. how to find the u value, u వాల్యూని ఎలా కనుక్కుందాం, v స్క్వేర్ మైనస్ c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2as తీసుకుందామా. ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2as తెద్దామా. 0 స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ a ఇంటూ l. ఆబ్జెక్ట్ యొక్క లెంత్ చూడండి, ఈ యొక్క లెంత్ ఇంక్లైన్డ్ ప్లేన్ యొక్క లెంత్ ఎల్ఏ అనుకుందాం. బోత్ ఆర్ సేమ్ సిచ్యువేషన్స్, రెండు ఎల్ఏ అనుకుందాం. చూడండి ఎల్ అనుకున్నట్లయితే సో దాని మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ఏ వాల్యూ ఎంతమ్మా, జీ సైన్ థీటా ప్లస్ మ్యూకే కాస్ థీటా ఇంటూ ఎల్ ఇలా ఉంది. చూడండి ఈ నెగిటివ్ క్యాన్సల్, దెన్ యూ ఈజ్ ఈక్వల్ టు 2l ఇంటూ జీ ఇంటూ సైన్ థీటా ప్లస్ మ్యూకే కాస్ థీటా వచ్చేసింది. మనం ఇవ్వాల్సినటువంటి ఇనిషియల్ వెలాసిటీ ఏంటి అనేటువంటిది ఇస్తే ఇది రూట్ ఆఫ్ వచ్చేసింది. ఇంతేనే కదా. హలో కరెక్టా కదా. ఓకే, ఇప్పుడు మనం ఈ వ్యూని తీసుకెళ్ళి దీంట్లో వేద్దాం. ఈ వ్యూని తీసుకెళ్ళి టీ అప్లో వేసేద్దాం. టీ అప్ ఈజ్ ఈక్వల్ టు యూ డివైడెడ్ బై ఉన్నటువంటి ఫార్ములా జీ ఇంటూ సైన్ థీటా ప్లస్ మ్యూకే కాస్ థీటా ఉంది మనకు అక్కడ. ఈ యూ బదులు ఇది రాస్తున్నాను. ఇక్కడ సరిపోతుంది అనుకుంటున్నాను స్థలము. కళ్ళతో చూస్తే నాకు అర్థమైపోతుంది. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఏమొస్తుందయ్యా అంటే ఫార్ములా ఫైనల్గా ఇక్కడ ఏమొస్తుందయ్యా అంటే జీ ఇంటూ సైన్ థీటా ప్లస్ మ్యూకే కాస్ థీటా డివైడెడ్ బై 2l ఇలా వస్తుంది. ఇంతేనా కదా. సబ్స్టిట్యూట్ చేశానమ్మా, సబ్స్టిట్యూట్ చేసి ఒక్క స్టెప్ స్కిప్ చేశాను అంతే. సరే చేద్దామంటారా. చూడండి అమ్మా, ఇక్కడ చూడండి ఈ యూ బదులుగా ఈ రూటు ఏం రాస్తున్నాను, రూట్ ఆఫ్ ఎస్ పైన వస్తుంది 2l, కింద వస్తుంది ఎస్ రాంగ్ చేశాను.
రాంగ్ చేశాను. ఒక స్టెప్ స్కిప్ చేస్తే ఆ స్టెప్ కూడా తప్పుపోయింది. ఓకే, దీని అదేలే కరెక్టే. మీరు పైన ఏదైనా మైనస్ దగ్గర ప్లస్ వస్తుందని నాకు అర్థమవుతుంది, బట్ అది మీకు కరెక్ట్గా బ్రెయిన్లోకి ఎక్కాలంటే నేను చెప్పాలి కదా. సో ఏమొస్తుంది అంటే టీ అప్ ఈజ్ ఈక్వల్ టు 2L డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ G ఇంటూ సైన్ తీటా ప్లస్ మ్యూకే కాస్ తీటా వచ్చేసింది. అంతేనా కదా, ఇదే కదా మనకు వచ్చింది ఫైనల్గా. హలో ఇప్పుడు ఎక్కడుందో టీ అప్ టీ డౌన్లు ఎక్కడున్నాయో అక్కడ తీసుకెళ్ళి రాస్తున్నాను నేను ఇక్కడ. ఇదిగో దట్ ఈజ్ ఈక్వల్ టు 2L డివైడెడ్, అదే కాదమ్మా, చాలా తేడా ఉంది ఇక్కడ. సైన్ తీటా ప్లస్ మ్యూకే కాస్ తీటా ఉంది. ఇప్పుడు కన్క్లూజన్ చేయండి. ఇది టీ అప్, ఇక్కడ 2L ఉంది, ఇక్కడ 2L ఉంది, బోత్ ఆర్ సేమ్. ఇక్కడ G ఉంది, ఇక్కడ G ఉంది, ఇక్కడ సైన్ తీటా ఉంది, ఇక్కడ సైన్ తీటా ఉంది, కానీ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. అంటే ఏ వాల్యూ లార్జర్ ఇందులో? రూట్లో డినామినేటర్లో ఇది లార్జర్. రూట్లో డినామినేటర్ లార్జర్ అయితే అప్ వాల్యూకి ఏమవుతుంది? తక్కువ అవుతుంది. డౌన్ వాల్యూ ఎక్కువ అవుతుంది. ఏందమ్మా ఇది? తక్కువ రివర్స్ వస్తుంది మనకేదో రివర్స్ వస్తుంది. యాక్చువల్గా జనరల్గా టైమ్ ఆఫ్ అసెంట్ అనేటువంటిది టైమ్ ఆఫ్ డిసెంట్తో పోల్చుకుంటే మనకు జనరల్గా ఎట్లుంటుందమ్మా? టైమ్ ఆఫ్ అసెంట్తో పోల్చుకుంటే టైమ్ ఆఫ్ డిసెంట్ అనేటువంటిది ఎక్కువగా ఉండాలి కదా. ఏంటి మనకు తేడా వస్తుంది? టైమ్ ఆఫ్ డిసెంట్ ఎందుకు వస్తుంది? తేడా వస్తుంది మనకు. యాక్చువల్గా జనరల్ కేస్ అనేటువంటిది టైమ్ ఆఫ్ అప్ ప్లైన్ అనేటువంటిది ఎప్పటికైనా సరే ఎక్కువ టైం తీసుకోవాలి, డౌన్ ద ప్లైన్ అనేటువంటిది తక్కువ స్పీడ్గా వచ్చేయాలి, అంతే కదా జనరల్ అబ్జర్వేషన్. మనం ఒక్క నిమిషం అమ్మా. లెట్ మీ స్టాప్ హియర్. ఇక్కడ నేను స్టాప్ చేస్తాను. టుమారో ఐ విల్ కంటిన్యూ దిస్ వన్. ఇక్కడ నేను స్టాప్ చేసి పెడతాను. ఏదో ఒక చిన్న కన్ఫ్యూజ్ అనేది జనరేట్ అయింది నాకు కూడా. సో లెట్ మీ స్టాప్ హియర్. ఏదో ఒక చిన్న అంటే రెండిట్లోంచి మనకు కన్క్లూజన్ చేస్తా అంటే అప్ ప్లేన్కి తొందరగా వెళ్ళగలము, డౌన్ ప్లేన్కి స్లోగా రాగలము అనేటువంటిది మనకు కన్క్లూజన్ వస్తుంది. ఏమంటివి?